అట్ ది సేమ్ టైం 20 సంవత్సరాల నుంచి ఒక న్యాయవాదిగా, ఒక మెజిస్ట్రేట్గా కేసులు చూసి 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 మీరు పెట్టే ఉడతూపులకి చింతకాయలు రాలవు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బహుశా నేనేదో కంప్లైంట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టించాను, ఆ కంప్లైంట్ల వల్ల మీరు భయపడతారని నేను అనుకోను. మీరేదో కంప్లైంట్ డీసీపీకి రాసినంత మాత్రాన నేను భయపడతారని మీరు అనుకుంటారని నేను అనుకోను. ఎందుకు అంటే మీకు నా లీగల్ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు, మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటో నాకు తెలుసు. సో కాబట్టి చట్ట ప్రకారం వెళ్దాం, ప్రయాణం చేద్దాం. చట్ట ప్రకారం మీ ప్రతాపం నా ప్రతాపం ఢిల్లీ వీధుల్లో చూపించావు కదా. ఢిల్లీ వీధుల్లో నీ ప్రతాపం ఏంటో నా ప్రతాపం ఏంటో ఢిల్లీ వీధుల్లో చూశారు. సో ఖచ్చితంగా అక్కడే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఎస్పీని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్న మీకున్నటువంటి కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, సుప్రీంకోర్టు నుంచి లాయర్లను తెప్పించి రాత్రికి రాత్రి నోవోటెల్ హోటల్లో సెటిల్మెంట్లు చేసి, సో మీరు ఆలోచి చేసి కేసులు ఎలా తారుమారు, బ్యాంకులను మోసం చేసిన బ్యాక్గ్రౌండ్, తద్వారా దాన్ని ఏ విధంగా కెపాసిటీ ఉన్నటువంటి హాస్పిటల్లో పడుకొని కాస్త కేసులు పట్టేంత వరకు, బెయిల్ వచ్చేంత వరకు నటించమని ఈ యొక్క కార్యకర్తలకు చెప్పగలరు. ఇంత ఘనచరిత్ర ఉన్నటువంటి ఘనాపాటికి నేను పెట్టేటువంటి కేసులు మీరు భయపడతారని నేను అనుకోను, మీరు ఊపే ఉడతూపులకి భయపడతారని మీరు కూడా అనుకోవద్దు. సరే చేసుకుందాం, ఏదో నా మీద బార్ కౌన్సిల్లో కేసులు ఉన్నాయని, లేకపోతే న్యాయవాది నేనేదో నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కి రాసి ఏదో నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, నా ప్రయత్నం నేను చేస్తా, వెళదాం. అయితే నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో నాకు తెలిసి కేంద్రపాలిత ప్రాంతాలు పక్కన పెడితే మిగతా ప్రాంతాలలో అసెంబ్లీలు ఉంటాయి. అసెంబ్లీలో స్పీకర్లు ఉంటారు, డిప్యూటీ స్పీకర్లు ఉంటారు. స్పీకర్లకి, డిప్యూటీ స్పీకర్లకి ఈ దేశంలో ఎవరైనా రఘురామకృష్ణంరాజు లాగా ఆ రాష్ట్రం మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమానికి ఎవరైనా ఒడిగట్టారనేది ప్రజలు ఆలోచించమని చెప్తాను. నేను అడిగిన అది ఎప్పుడో 6 నెలలకో 3 నెలలకు ఒకసారి కూర్చోబెట్టి ఒక గంట 2 గంటలో, ఒక 5 రోజుల్లో 10 రోజుల్లో మీరు కూర్చోండి, మీరు మాట్లాడండి అనే పోస్ట్ తప్ప దానికి ఏమి వివరం తావరం లేదు అనేటువంటి ఆలోచన మీకు నిత్య అసమ్మతితో ఉన్నారన్న విషయం నాకే కాదు, మీ కాన్స్టిట్యున్సీలో తెలుసు, తెలుగుదేశం పార్టీలో, కూటమి ప్రభుత్వంలో తెలుసు. నెంబర్ 2, మిమ్మల్ని ఎవరైతే కొట్టారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, సునీల్ నాయక్, XYZ మిగతా వాళ్ళందరూ ఎవరైతే మీరు పోరాటం చేస్తున్నారో, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా, మీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరిని అరెస్ట్ చేయలేదని ఇంకొక అసమ్మతి. మీకున్నటువంటి అసమ్మతులన్నీ కూడా, మీకున్నటువంటి డిస్సాటిస్ఫాక్షన్ అంతా కూడా మీరు రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి ఒక వర్గం మీద విషం చిమ్మటం అనేది కరెక్టా కాదా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమని కోరుతున్నాను. రఘురామకృష్ణంరాజు గారు, మీరు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నారు, ఒక కాన్స్టిట్యున్సీకి నాయకత్వం వహిస్తున్నారు. మిమ్మల్ని అరే ఒరే తురే అంటే ఎంతసేపు, పిచ్చి కుక్క అంటాం ఎంతసేపు, మెంటలోడా అంటాం ఎంతసేపు, 2 నిమిషాల పని ఇదంతా కూడా. కానీ మీ స్థాయికి మీరు అట్లా మాట్లాడారని నా స్థాయికి నేను మాట్లాడలేదు. ఎందుకు అంటే కొద్ది గొప్ప న్యాయం తెలిసినటువంటి వ్యక్తిగా, కొద్ది గొప్ప ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో కాకపోయినప్పటికీ కూడా
ఒక కొన్ని సంవత్సరాల పాటు ఒక అధికార పీఠం మీద కూర్చొని నువ్వు తప్పు నువ్వు రైట్ అని చెప్పినటువంటి ఒక జడ్జిగా నాకు ఒక విజ్ఞత ఉంది కాబట్టి నేను అరే తురే తురే ఒరే అని మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేనంటే నాకు విజ్ఞత ఉంది. ఆ విజ్ఞత మీకు ఉందో లేదో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని కోరుతున్నాను. అయితే మీరు రాసినటువంటి కంప్లైంట్ వల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఒక కమ్యూనిటీని నేనేదో ప్రోత్సహిస్తున్నానని, ఒక కమ్యూనిటీని ఇంకొక కమ్యూనిటీకి మధ్య గొడవలు పెట్టి వాళ్ళ ద్వారా తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మీరు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో డీజీపీతో, ఈ డీజీపీకి ఇచ్చినటువంటి రిపోర్టు ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టినా ఎఫ్ఐఆర్ కట్టకపోయినా దీనివల్ల ఊడేది లేదు, రాలేదు, అంతకంటే లేదు. ఇది మాత్రం కొంచెం మీరు గమనించమని కోరుతున్నా. చూద్దాం, మీ మీద కేసులు నేను ఇంప్లీడ్ అవుతా. మీకు ఢిల్లీ కోర్టు, రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్లో ఇంప్లీడ్ అవుతా. మీ సిబిఐ కేసులో, బ్యాంకు ఎగవేత కేసుల్లో ఇంప్లీడ్ అవుతా. మీరు ఏదైతే కేసుల్లో నిందితులుగా ఉన్నారో ఆ నిందితులుగా ఉన్నటువంటి ప్రతి కేసుల్లో పెట్టాం కదా దీక్ష కొనసాగరా, తద్వారా దాని ద్వారా ఇంప్లీడ్ అవుతాం. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేసేదానికి నిత్యం మీ మీద ఖచ్చితంగా మేము న్యాయపరంగా ఏం చేయగలమో అది చేయాలి. అయితే మీరు నా మీద చేసినటువంటి ఎలిగేషన్ లేకపోతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ మీద చేసినటువంటి ఎలిగేషన్ ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉంది. రాష్ట్రంలో పర్టికులర్గా చర్చెస్ మీద, దళిత క్రైస్తవుల మీద మీరు చిమ్ముతున్నటువంటి విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలు చాలా స్ట్రాంగ్గా, చాలా సీరియస్గా గమనిస్తున్నారని మాత్రం మీరు అర్థం చేసుకోండి. మీరు 11/5/2026 డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఒక లెటర్ రాశారు. ఏమని రాశారంటే, రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ది అనాథరైజ్డ్ అండ్ కంటిన్యూస్ యూజ్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్ ఎట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, రిక్వెస్ట్ ఫర్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ రూల్స్ అండ్ BS bring to your immediate attention growing public grievances concern the unauthorized use of. మీరు అధికారికంగా ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో డీజీపీకి రాశారు. డీజీపీ ఎవరు రాశారు అంటే రాష్ట్ర ఇళ్ల వాసాల మధ్య జనాలలో చర్చస్ పెడుతున్నారు, ఇళ్లలో ప్రయత్నం చేసుకుంటున్నారు. వీటి వల్ల పక్కింటి వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది. సో ప్రాబ్లం వస్తున్నటువంటి లౌడ్ స్పీకర్స్ ని ఆ చర్చ ఇమ్మీడియట్ గా తీసేయండి అని 11వ తారీఖున డీజీపీకి లెటర్ రాశారు. నేను అడుగుతున్నా, ఈ డీజీపీ రాసిన లెటర్ వల్ల ఈ స్థాయి వ్యక్తి డీజీపీకి మీద చించి తీసుకొచ్చి బుట్టలో పెడతారు. అది నీ స్థాయి, అది తీసుకొచ్చి బుట్టలో పెడతారు. అది నీ స్థాయి.